వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల భాగంలో 14వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తే అఖండ స్వాగతం పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఇల్లు కట్టేయలేదని, రేషన్ కార్డు ఇవ్వలేదు అని, ఇక సోనా మసూరి బియ్యము ఇవ్వలేదు, ఉచిత కరెంటు ఇవ్వలేదు, 10 ఏళ్ల కాలంలో ఇవ్వలేనివి మేము 2 ఏళ్లలో చేశామని వారు అన్నారు. నోట్ చేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే అవన్నీ కూడా శాంక్షన్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 7వ తారీఖు రోజు మన పరిగి పట్టణానికి విచ్చేస్తున్నారు. పరిగి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మీరు 10 ఏళ్ల పాలన చూసిండ్రు, నా 2 ఏళ్ల పాలన చూసిండ్రు. నా యొక్క తమ్ముళ్ళందరూ కూడా ఈసారి కౌన్సిలర్గా నిలబడ్డారు. వాళ్ళను మీరు గెలిపిస్తే మీ పనులు ఇంకా తొందరగా మీకు నాణ్యమైన పనులు జరుగుతాయి. కాబట్టి మీ అమూల్యమైన ఓటును వేయండి. గతంలో మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చి చూసిండ్రు, వాళ్ళు ఏం చేసిరో మీరు గమనించారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పరిగి నుంచి వికారాబాద్ వరకు వయా నస్కల్ 4 లైన్ల రహదారి పనులు ప్రారంభించిన, నస్కల్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. అదే పరిగి నుంచి మన షాద్నగర్ వరకు కూడా పనులు జరుగుతున్నాయి. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ నస్కల్కు తీసుకురావడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పరిగి టౌన్లోనే మన తుంకులగడ్డ అని చెప్పి